హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మందాకిని తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఏంట్రా 3 డేస్ తర్వాత రివ్యూ పెడుతున్నావు, వచ్చి 3 డేస్ అయింది కదా అని అంటారేమో. ఏం చేయమంటారు భయ్య, ఒక్క థర్స్డే అండ్ ఫ్రైడే థియేట్రికల్ రివ్యూస్కి టైం ఇవ్వడం వల్ల ఓటీటీలో తక్కువ కంటెంట్ అయితే మిగిలిపోలేదు, చాలా కంటెంట్ వచ్చింది. సో ఒక్కొక్కటి పెట్టడానికి లేట్ అయిపోతుంది. ఏం చేయను, డైలీ 3 వీడియోస్కి మించి ఎక్కువ కంటెంట్ పెట్టలేను. ఎందుకంటే ఇప్పుడు పెడుతున్న 3 వీడియోస్కే మీకు నోటిఫికేషన్ పంపట్లేదు. ఇంకా 3కి మించి 4-5 పెట్టానంటే ముందే ఇంకా షెడ్కి వెళ్ళిపోతాయి వీడియోస్ అన్నీ కూడా. ఆల్రెడీ వ్యూస్ తక్కువ వస్తున్నాయి. 1100 సబ్స్ ఉన్నా సరే 30-40 వ్యూస్ వస్తున్నాయి. చాలామంది నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టుకోలేదు. సో ఎలాగో వ్యూస్ తక్కువ వస్తున్నాయి కదా, సరే లేట్ అయినా సరే పెట్టేద్దాం, చూస్తే చూస్తారు లేదంటే లేదన్న ఫీల్తో అయితే లేట్ అయినా సరే రివ్యూ పెడుతున్నా. మధ్యాహ్నం కూడా అగత్య మూవీ రివ్యూ వస్తుంది. ఇది ఇంకా లేట్ అయింది, బట్ ఏమనుకోద్దు, ఈ 2 రివ్యూసే ఉండిపోయాయి. ఈ 2 అయిపోతే ఇంకా యాజ్ యూజువల్గా మళ్ళీ అదర్ లాంగ్వేజెస్ కంటెంట్, ఫ్రెష్ కంటెంట్తో వచ్చేస్తాను ఈవినింగ్ నుంచి. ఈ 2 వీడియోస్కి భరించేయండి లేట్ అయినా సరే. కానీ ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే స్టోరీ ప్లాట్ వచ్చేసి, కొత్తగా పెళ్ళి అవుతున్న టైంలో పెళ్లి కూతురు అనుకోకుండా మందు తాగడం వల్ల తన అఫైర్ని అయితే పెళ్లి కొడుకు అయితే చెప్పడం జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే స్టోరీ. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 7 minutes అలా ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే మూవీ ఇట్ వాజ్ ఓకే భయ్య, పర్లేదు అనిపించింది. 1 time వాచబుల్, బట్ అందరికీ అయితే కాదు. మీకు కనుక మలయాళం మూవీస్ వాళ్ళు తీసుకునే స్టోరీ ప్లాట్లు దాన్ని ఎంతవరకు సాగదీస్తే అంతవరకు మేము చూడగలం అనుకుంటే మీరు చూడొచ్చు, మంచిగా నచ్చుద్ది మీకు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే, త్రూ అవుట్ ద మూవీ వాళ్ళు యూజ్ చేసుకున్న కాన్సెప్ట్ని చాలా బాగా ప్రజెంట్ చేశారని చెప్పాలి. ఎక్కువ అన్వాంటెడ్ డ్రామా పెట్టుకోకుండా ఫ్యూ కామెడీ సీన్స్తో బాగా వర్కౌట్ చేస్తారు. అండ్ క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగుంటాయి. వాళ్ళు తీసుకున్న కాన్ఫ్లిక్ట్ని ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే విధంగా చాలా బాగా ప్రజెంట్ చేస్తారని చెప్పాలి. అండ్ మెయిన్ క్యారెక్టర్స్నే కాకుండా సైడ్ క్యారెక్టర్స్ కూడా మంచి ఇంపార్టెన్స్ అయితే ఇస్తారు భయ్య. అది నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ కానీ అండ్ త్రూ అవుట్ ద మూవీ వాళ్ళు చూపించిన ప్రొసీడింగ్స్ కానీ ఇవన్నీ కూడా మీకు బాగా వర్కౌట్ అవుతాయి. బాగా ఎంజాయ్ చేయగలరు. ఫ్యామిలీతో అయితే బాగా కనెక్ట్ అవుతారని చెప్తాను నేను. ఎటువంటి అడల్ట్ సీన్స్, వల్గర్ లాంగ్వేజ్ లేదు కాబట్టి మంచిగా ఫ్యామిలీతో చూడండి. అండ్ మలయాళం స్లో పేస్ మూవీస్ అలవాటు ఉంటేనే చూడండి భయ్య, లేదంటే లేదు. ఎందుకంటే మలయాళం వాళ్ళ గురించి తెలిసిందే కదా, చిన్న కాన్సెప్ట్ తీసుకుంటారు, 2 hours ఈజీగా సాగదీసేస్తారు. సేమ్ ఇది కూడా అంతే. బట్ కాకపోతే ఏంటంటే కొద్ది గొప్ప ఇది వర్కౌట్ అవుతుంది మూవీ. మీకు కాన్సెప్ట్ సింపుల్ అయినప్పటికీ కూడా వాళ్ళు ప్రజెంట్ చేసిన విధానం వల్ల అండ్ అక్కడక్కడ హ్యూమర్ టచ్ అవ్వడం వల్ల అండ్ మంచి మంచి సీన్స్ అయితే పడ్డాయి మూవీ మొత్తంలో కూడా. వీటి వల్ల అయితే మీకు మంచిగా టైం పాస్ అయితే అయిపోద్ది. అందుకే 1 time వాచబుల్, పర్లేదు చూడగలరు అంటున్నా. నార్మల్ మూవీస్ చూసి వాళ్ళకి అయితే వర్కౌట్ అవ్వదు, సో అవాయిడ్ చేయొచ్చు. ఈ టీవీలో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది, మంచిగా ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. ఓకే, మీకు కనుక రివ్యూస్ తీయడం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మరీ చెప్తున్నా భయ్య, 1100 పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టుకోండి. ఒకవేళ మీరు పెట్టుకున్నా సరే కానీ మళ్ళీ ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ అందులో ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి భయ్య. అసలు వీడియో నోటిఫికేషన్ వెళ్ళట్లేదు, యూట్యూబ్ వాడు పుష్ కూడా ఇవ్వట్లేదు. ఇంప్రెషన్స్ వచ్చేసి మహా అయితే 100 ఇంప్రెషన్స్ పడుతుంది వీడియోకి. అంటే 100 మందికి చూపిస్తున్నాడు ఆడు వీడియో హోమ్ పేజ్ మీద. మరి మిగతా 1000 మందికి చూపిస్తున్నాడో లేక వాళ్ళు నోటిఫికేషన్ ఆఫ్లో పెట్టుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఒకసారి చెక్ చేసుకోండి భయ్య. కొత్త ఆడియన్స్ ఎవరైనా ఉంటే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.